రైతన్నలందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం తలమడుగు మండల్ బరంపూర్ గ్రామంలో రామగిరి విట్టల్ క్షేత్రంలో ఉన్నాం. ఈ రైతు కొన్ని సంవత్సరాలుగా మనకు ఎలుగడ్డ పంట సాగు చేయడం జరిగింది. అంటే దాదాపు మన జిల్లాల్లోనే అరుదుగా వేసేటి పంట, అంటే తక్కువ మొత్తంలో ఈ పంట రైతులు సాగు చేస్తారు. కానీ ఇక్కడ చూసేసరికి ఈ రైతు 2 ఎకరాలల్లో మనకి ఉల్లిగడ్డ 2 వెల్లుల్లి ఎల్లి ఈ 2 పంట సాగు చేస్తున్నాడు. చాలా చూస్తే కూడా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెల్లుల్లి పంటకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇది సెప్టెంబర్ మాసంలో వేసుకుంటే ఈ సంవత్సరం మనకు చలి కూడా అధికంగా ఉండే కాబట్టి ఈ వెల్లుల్లి పంటకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతు అనుభవాలు చెప్తుండు. ప్రతి సంవత్సరం వేస్తారట. కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఏ రైతులు తక్కువ మొత్తంలో సాగు చేస్తారు, ఏదో ఇంటికి తింటందుకు తప్ప ఇంత పెద్ద మొత్తంలో సాగు చేయరు. కాబట్టి ఇటువంటి పంటలు వేసుకుంటే రైతు చెప్తుండు, ఇక్కడ క్షేత్ర ప్రదర్శన పెట్టి మంచిగా వేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా చెప్తుండు. చాలా గమ్మత్తుగా ఉన్న ఫీల్డ్. మంచిగా ఇప్పుడు స్ప్రింక్లర్స్ నాజిల్స్ పెట్టింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్రింక్లర్స్ నడుస్తున్నాయి. ఇటు వెనుక భాగం చూస్తే అదంతా వెనుక భాగం మొత్తం 1 ఎకరు ఆనియన్ ఉన్నది. ఇక్కడనేమో 1 ఎకరు మనకు వెల్లుల్లి వేసుకోవడం జరిగింది. రైతన్నలందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం తలమడుగు మండల్ బరంపూర్ గ్రామంలో రామగిరి విట్టల్ క్షేత్రంలో ఉన్నాం. ఈ రైతు కొన్ని సంవత్సరాలుగా మనకు ఎలుగడ్డ పంట సాగు చేయడం జరిగింది. అంటే దాదాపు మన జిల్లాల్లోనే అరుదుగా వేసేటి పంట, అంటే తక్కువ మొత్తంలో ఈ పంట రైతులు సాగు చేస్తారు. కానీ ఇక్కడ చూసేసరికి ఈ రైతు 2 ఎకరాలల్లో మనకి ఉల్లిగడ్డ 2 వెల్లుల్లి ఎల్లి ఈ 2 పంట సాగు చేస్తున్నాడు. చాలా చూస్తే కూడా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెల్లుల్లి పంటకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇది సెప్టెంబర్ మాసంలో వేసుకుంటే ఈ సంవత్సరం మనకు చలి కూడా అధికంగా ఉండే కాబట్టి ఈ వెల్లుల్లి పంటకు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతు అనుభవాలు చెప్తుండు. ప్రతి సంవత్సరం వేస్తారట. కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఏ రైతులు తక్కువ మొత్తంలో సాగు చేస్తారు, ఏదో ఇంటికి తింటందుకు తప్ప ఇంత పెద్ద మొత్తంలో సాగు చేయరు. కాబట్టి ఇటువంటి పంటలు వేసుకుంటే రైతు చెప్తుండు, ఇక్కడ క్షేత్ర ప్రదర్శన పెట్టి మంచిగా వేస్తే బాగుంటుంది అన్నట్టు కూడా చెప్తుండు. చాలా గమ్మత్తుగా ఉన్న ఫీల్డ్. మంచిగా ఇప్పుడు స్ప్రింక్లర్స్ నాజిల్స్ పెట్టింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్రింక్లర్స్ నడుస్తున్నాయి. ఇటు వెనుక భాగం చూస్తే అదంతా వెనుక భాగం మొత్తం 1 ఎకరు ఆనియన్ ఉన్నది. ఇక్కడనేమో 1 ఎకరు మనకు వెల్లుల్లి వేసుకోవడం జరిగింది.